అందరికీ నమస్కారం. ఫేస్బుక్ లైవ్కి స్వాగతం. సో ఒక 2 minutes ఆగి మనం లైవ్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అందరూ ఇప్పుడే నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి అందరు కనెక్ట్ అవుతారు. ఈ రోజు పర్టికులర్గా సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏంటి సార్ ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వలేదు అనుకోబాకండి. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ చాలా వరకు ఆ గ్రేడ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ గ్రేడ్ క్లాసెస్ కూడా April 1st వీక్లో స్టార్ట్ చేస్తున్నారు. అందుకే నెక్స్ట్ సమ్మర్ వెకేషన్ ఎలా చేసుకుంటే బాగుంటుందని చాలా మంది అడుగుతున్నారు. సో దానికోసమనే ఆ సమ్మర్ని పిల్లలకి లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఇవ్వడం ఎలా అనే దాని గురించి మనం మాట్లాడదాం. జస్ట్ ఒక 5 minutesలో ఈ లైవ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి పేరెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ని వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండడానికి, దానికోసం పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ లైవ్ చేస్తున్నాను. వీలైనంత మందికి షేర్ చేయండి. సో నెక్స్ట్ ఒక్క 2 minutes ఆగి మన లైవ్ స్టార్ట్ 2 minutes ఆగి మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో పీపుల్ ఆర్ జాయినింగ్. డి సురేష్ గారు థ్యాంక్ యూ అండి. గాయత్రి జాను గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. శ్రావణి శ్రీరామ్ గారు, వినీలా గారు, ప్రిన్స్ సోలమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. జస్ట్ ఇంకొక 2 minutes ఆగి మనం టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే లైవ్ నోటిఫికేషన్ లేక ఇట్ విల్ టేక్ లైక్ 5 minutes పీపుల్ జాయిన్ అవ్వడానికి. యా, ఈరోజు పర్టికులర్గా సమ్మర్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు పిల్లల్ని. ఎందుకు సార్ మేమేమి అలా చిన్నప్పుడు ఏం ప్లాన్ చేయలేదు కదా అంటే, ఖచ్చితంగా చిన్నప్పుడు మనం సమ్మర్ని డిఫరెంట్గా ఎలా ప్లాన్ చేసుకుని ఒకసారి మనం గతం గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుందాం. జస్ట్ గివ్ మీ 2 minutes టైం. హోప్ మీరందరూ బాగున్నారు, అంతా బాగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్వేత గారు గుడ్ ఈవినింగ్ అండి. రత్న సురభి గారు గుడ్ ఈవినింగ్. మాకు ఇక్కడ గుడ్ మార్నింగ్ అయిందండి ఇప్పుడే. సురేష్ బాబు గారు వాచింగ్. యా, సో ఇంకొక 1 minute మన లైవ్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ 1 minute. శ్వేత కుమార్ గారు ఐ హ్యావ్ ఇన్స్పైర్డ్ బై యువర్ స్పీచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి జాను గారు గుడ్ ఈవినింగ్ అండి. వడ్డే నాగరాజు గారు ఎస్. సో లెట్ us స్టార్ట్. మామూలుగా మనకి ఇంతకుముందు రోజుల్లో స్కూల్ ఎప్పుడయ్యేదంటే కరెక్ట్గా ఏప్రిల్ ఎండింగ్ అయిపోతే మే జూన్ 12th ఆర్ జూన్ 15th మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేది. ఆ ఇయర్ అంతా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏ క్లాస్ అవుతుంటే ఆ క్లాస్ అంతా పూర్తి చేసుకొని మళ్ళీ మన స్కూల్ జూన్ 15th స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయి డిఫరెంట్గా సిబిఎస్ఈ లాంటి లేకుంటే డిఫరెంట్ స్కూల్స్లో ఏం చేస్తున్నారంటే క్లాస్ని March 15th కల్లా క్లోజ్ చేసేసి March 15th నుంచి April 1st వీక్ వరకు స్కూల్కి హాలిడేస్ ఇచ్చి April 1st వీక్లో ప్రీ గ్రేడ్ అని చెప్పి, అంటే ఇప్పుడు 4th క్లాస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, 5th క్లాస్ అనుకోండి, April 1st వీకే 5th క్లాస్ స్టార్ట్ చేసి ఒక 15 రోజులు జస్ట్ ఓరియంటేషన్ లా కండక్ట్ చేసి మళ్ళీ హాలిడేస్ ఇచ్చి జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు స్కూల్ సిస్టమ్. ఇదే ఇప్పుడు అన్ని స్కూల్స్ రన్ చేసేది. సో అందులో భాగంగా ఇంట్లో ఉంటే ఈ జనరేషన్లో పిల్లల్ని, సారీ ఇది చాలా మంది పేరెంట్స్కి మాత్రమే తెలుసు, మిగతా కామ్గా కూర్చొని టైం పాస్ చేసే వాళ్ళకి అర్థం కాదు, కానీ యూత్ వాళ్ళందరికీ అర్థం కాదు. కానీ పేరెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేసేదంటే ఒక 2 రోజులు హాలిడేస్ ఉంటే అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మై 2 daughters ఆర్ డూయింగ్ గుడ్ వెల్ నౌ విత్ మీ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ స్పీచ్. థ్యాంక్ యూ శ్వేత గారు. సో అసలు పైగా అలాంటిది ఒక 1 month 10 days ఆర్ 45 days హాలిడేస్ వస్తే వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తే బాగుంటుంది సార్? అలా అని చెప్పి వాళ్ళని వదిలేస్తే డిజిటల్ డీటాక్స్లోకి తీసుకెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదంతా ఏంటో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో ఎంతమందికి మీ సమ్మర్ వెకేషన్ గుర్తుంది? చిన్నప్పుడు ఎంతమంది మీ సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు ఎంతమందికి గుర్తుంది? ఏమన్నా చిన్న మొమెంట్స్ రాయండి. నాకు ఎప్పటికీ బాగా గుర్తు, 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ప్రతి సమ్మర్కి నేను వెళ్ళింది మా పెదమ్మ వాళ్ళ ఇంటికి. అసలు ఇంకా సమ్మర్ వస్తుందంటే చిన్నప్పటి నుంచి మా ఎగ్జైట్మెంట్ ఎలా ఉండదంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. మీలో ఎంతమందికి మీకు సమ్మర్ అనగానే మీకు ఏమేమి గుర్తొస్తుందో ఒకసారి చాట్ బాక్స్లో రాయండి. సారీ, ఎందుకంటే ఈరోజు
మీ సమ్మర్ ఎలా గడిచిందో దానికి తగ్గట్టుగా పిల్లలకు ఆ మెమరీస్ని ఎలా ఇవ్వాలి. ఇప్పటికీ చాలా మందికి అక్కడ మన హాలిడేస్ లో ఎంజాయ్ చేసింది గుర్తొస్తే తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ గుర్తొస్తుంది, రైట్? అలా మీకు మీ సమ్మర్ అనగానే ఏం గుర్తొస్తుంది ఒకసారి చాట్ బాక్స్ లో రాయండి. వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీకు మీ సమ్మర్ అనగానే హాలిడేస్లో, అది చిన్నప్పుడు అవ్వచ్చు, లేకుంటే మీ 10th గ్రేడ్ అప్పుడు అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, మీకు మీ సమ్మర్ అనగానే ఏం గుర్తొస్తుంది? అంతకుముందు పొలాలకు వెళ్ళి తాటి ముంజలు తీసుకొని అక్కడ ఆడే టైంలో కానీ, మీకు అందరికి గుర్తుందా లేదో, తాటి ముంజలు ఇలా పెట్టి ఒక కర్రతో ఇలా వెహికల్ లాగా చేసేవాళ్ళం. ఐ గో టు మై గ్రాండ్ మదర్ హౌస్. వెరీ గుడ్ శ్వేత గారు. అసలు ఆ మూమెంట్స్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు సమ్మర్ వచ్చిందంటే మనం ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ దోస్తు కనపడితే ఆ దోస్తు ఇంట్లో ఆ రోజు లంచ్ కూడా అక్కడే చేస్తూ హ్యాపీగా, అసలు ఇప్పటికీ ఆ మూమెంట్స్ అసలు మర్చిపోలేం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది కామెంట్స్. వెరీ గుడ్ గాయత్రి జాన గారు. ప్రతి సమ్మర్కి రిలేటివ్స్ ఊరు వెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఒక పోల్ వస్తుంది ఇక్కడ, ఒకసారి ఆ పోల్ మీరు మామూలుగా, ఐ థింక్ పోల్ వస్తుంది అనుకుంటా. వెయిట్. వెరీ గుడ్ రాముబాబు గారు. అమ్మమ్మ వాళ్ళ విలేజ్. కల్పన గారు గోయింగ్ టు గ్రాండ్ పేరెంట్స్ హోమ్ వెస్ట్ గోదావరి. వెరీ గుడ్. మీరందరూ రాస్తున్నప్పుడు అందరూ రిలేటివ్స్ హోమ్కి వెళ్ళే వాళ్ళు, లేకుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం రాస్తున్నారు, రైట్? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఈ జనరేషన్లో చాలా వరకు మనం బిజీ అయిపోవడం వల్ల, లేకుంటే రొటీన్ వర్క్, స్కూల్స్ కూడా ఒక్కరోజు సెలవు పెడితే వాళ్ళకి మళ్ళీ ఎక్కడ వాళ్ళ మీద బర్డన్ పడుతుందని చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళని సెలవులు పెట్టనివ్వకుండా సంవత్సరం మొత్తం స్కూల్ రన్ చేస్తున్నాం. చాలా వరకు ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా అసలు వెళ్లకుండా అలా డైల్యూట్ అయిపోతూ వచ్చాం. కనీసం ఈ సమ్మర్నైనా మై సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి నేను చెప్పే విషయాల్ని కొద్దిగా మనసులో పెట్టుకొని మీరు ప్లాన్ చేస్తే డెఫినెట్గా అది పిల్లలకి మోస్ట్ మెమరబుల్గా మిగిలిపోతుంది. అలా మీరు చెయ్యాలనుకుంటే నెక్స్ట్ 10 నిమిషాలు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అవి జాగ్రత్తగా మీరు ఇంప్లిమెంట్ చేస్తూ వీలైనంత మంది పేరెంట్స్ కూడా ఇది చెప్పండి. ఎందుకు అంటే, మీకు గుర్తుందా, చిన్నప్పుడు మామూలుగా మనం వెళ్ళి ఆడుతూ ఉంటే అది చాలా మనసుకు ప్లెజెంట్గా ఇచ్చి కొంతసేపు టీవీ చూసేవాళ్ళం. ఖచ్చితంగా ఆ రోజుల్లో కూడా కొంతవరకు టీవీ ఉండేది. 1 గంట టీవీ చూసినా మిగతా టైం అంతా సాయంత్రం ఎండ తగ్గంగానే వెళ్ళి గ్రౌండ్లో ఆడుకొని, లేకుంటే వేరే వాళ్ళలో ఆడుకొని మళ్ళీ వచ్చి సాయంత్రం తిని కొద్దిసేపు అలా టైంపాస్ చేస్తూ చాలా బాగుండేది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేయండి. అలా చేయకపోతే ఏమవుతుందంటే, 1 గంట మొబైల్ ఫోన్ యూజ్ చేస్తేనే వాడు మైండ్ ఒకలాగా అయిపోతూ ఉంటే, అలాంటిది సమ్మర్ వెకేషన్ 45 రోజులు అసలు బయటికి వెళ్లకుండా, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేపించకుండా, సన్ రైజ్ అనేది వాడి ఒంటి మీద పడకుండా, స్కూల్కి వెళ్తుంటే కనీసం వాడికి స్కూల్లో ఫ్రెండ్స్, లేకుంటే కొద్దిసేపు లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, లేకుంటే బయటికి వెళ్తూ కొద్దిగా సన్ షేడ్, ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఉంటే కనీసం వాడి మైండ్ ఒకలాగా ఉంటుంది. కానీ సమ్మర్ వెకేషన్లో 45 రోజులు టీవీ ముందు కూర్చొని 24/7 టీవీ చూస్తూ ఉండి, 24/7 మొబైల్ పట్టుకొని ఉండి, 24/7 వర్చువల్ గేమ్స్ ఆడుతూ ఉంటే, ఆ 45 రోజులు ఒక హ్యాబిట్ అలవాటు అయిందంటే మాత్రం దాని తర్వాత స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత అది అతన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అది టీచర్స్ కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్. అలా అని చెప్పి నేను వాడిని మళ్ళీ ఏదో స్కూల్ రొటీన్లో పంపించమని నేను చెప్పట్లేదు. కానీ దయచేసి మీరు కనుక ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే, వాడు కనుక ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతే కిడ్స్ ఖచ్చితంగా అది ఎఫెక్ట్ చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ సమ్మర్ వెకేషన్ తర్వాత మా కౌన్సిలింగ్స్ దగ్గరికి తీసుకొచ్చిన పేరెంట్స్, అలాగే నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు టీచర్స్ చెప్పిన విషయం ఏంటంటే, సార్ వీళ్ళు 45 రోజులు ఇటువంటి యాక్టివిటీకి అలవాటువి మళ్ళీ వాళ్ళని ఈ రొటీన్లోకి తీసుకురావడానికి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాం తెలుసా? స్కూల్ డ్రాప్అవుట్స్ రేషియో పెరగడానికి కూడా ఏంటంటే, 45 రోజులు వీడు మొబైల్కి అడిక్ట్ అయిపోయి, 45 రోజులు వీడు కేవలం స్క్రీన్కి అడిక్ట్ అయిపోయి, దాని తర్వాత స్కూల్కి పంపిస్తే లైఫ్ ఇంట్లో బాగున్నప్పుడు ఇక్కడ కూర్చొని ఎందుకురా ఇంతసేపు వేస్ట్ కదా అని చెప్పి వాడి మైండ్లో అలా ఉండిపోతుంది. దయచేసి ఫస్ట్ మీరు చేయాల్సింది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ సమ్మర్లో డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటంటే, కనీసం వారానికి ఒక్కరోజు అసలు మొబైల్ టీవీ లేకుండా వాళ్ళకి డే ప్లాన్ చేయడం. వారానికి ఒక్కరోజు డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉందనుకోండి, దాన్ని డీటాక్స్ చేసుకోవాలి అంటే ఫ్యాట్ తగ్గించుకోవాలి, దాన్ని డీటాక్స్ అంటారు. డిజిటల్ డీటాక్స్ అంటే
డిజిటల్ వరల్డ్ మీద డిపెండెన్సీని తగ్గించుకుంటూ చేస్తే దాన్ని డిజిటల్ డీటాక్స్ అంటారు. ఈ రోజు ఒక రోజంతా నేను మొబైల్ వాడకపోతే నేను డిజిటల్ డీటాక్స్ చేసినట్టు. ఈ రోజు అంతా నేను స్క్రీన్ చూడకపోతే నేను డిజిటల్ డీటాక్స్ చేసినట్టు. అలా పిల్లల్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డిజిటల్ డీటాక్స్ చేపించండి. ఎంతమంది ఈ పాయింట్ ఒప్పుకుంటారు? ఒప్పుకుంటే గివ్ ఏ థమ్స్ అప్. ఖచ్చితంగా ఫస్ట్ పిల్లల్ని డిజిటల్ డీటాక్స్ మ్యాండేటరీగా చేపించండి. అది మీరు చేపించకపోతే మాత్రం వాళ్ళు డోపమైన్ కంటెంట్ ఎక్కువైపోయి మీ మీద అరవడాలు కూడా, లేకుంటే బిహేవియర్ ప్యాటర్న్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డిజిటల్ డీటాక్స్. సెకండ్ది, ఎలాగో సంవత్సరం మొత్తం ఇంట్లోనే ఉంటారు, సంవత్సరం మొత్తం మన దగ్గర ఉంటారు, సంవత్సరం మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనల్ని చూస్తూ ఉంటారు. ఇంకా రిలేషన్స్ ఎప్పుడు పెరుగుతాయండి? సో సమ్మర్ వెకేషన్లో వీలైనంత వరకు, ఒకవేళ నెలంతా పంపించలేకపోయినా కూడా కనీసం 2-3 రోజులకో వారానికో వీలైనంత మంది రిలేటివ్స్ దగ్గరికో, అమ్మమ్మ తాతయ్యల దగ్గరకో, నానమ్మల దగ్గరకో వీళ్ళ దగ్గరికి పంపించడం ద్వారా వాళ్ళకి ఫస్ట్ ఫ్యామిలీ బాండింగ్ అనేది బాగా తెలుస్తుంది. మీరు వీలైనంత వరకు సమ్మర్ని మాత్రం కొద్దిగా కష్టమే, మీరు వర్క్ చేస్తూ ఉంటే సమ్మర్ వెకేషన్ పిల్లలకి ఇస్తారు కానీ వర్కింగ్ పీపుల్కి ఇవ్వరు కాబట్టి. సో వీలైనంత వరకు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి, మీ బౌండరీస్ని బట్టి, మీ వెసులుబాటు ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకుంటే రిలేటివ్స్లో కొంతమంది మామయ్య బాబాయిలు వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఇంకా బాండింగ్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి పంపించడం కానీ, అలా వీలైనంత వరకు ఫ్యామిలీ బాండింగ్ పెంచడానికి సెకండ్ చూడండి. ఫస్ట్ డిజిటల్ డీటాక్స్, ఓకే. సెకండ్ ఫ్యామిలీ బాండింగ్ పెంచడానికి శ్వేత గారు, ఎవ్రీ సండే ఐ అండ్ మై హస్బెండ్ విల్ నాట్ యూజ్ మొబైల్ అండ్ టీవీ విత్ మై కిడ్స్, ఇట్స్ ట్రూ, దట్స్ రియలీ ఫెంటాస్టిక్ అండి. రాము బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ది అయితే డిజిటల్ డిటాక్స్ చేయండి. సెకండ్ది ఫ్యామిలీ బాండింగ్ పెంచడానికి. అసలే ఈ రోజుల్లో అమ్మమ్మ అంటే హాయ్ గ్రాండ్ మా వాట్సాప్ అనే విధంగా ఉన్న ఈ రోజుల్లో దయచేసి వాళ్ళకి ఆ బాండింగ్ పెరుగుతూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, నానమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, తాతయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాండింగ్ ఖచ్చితంగా వాళ్ళ తెలియని వాల్యూస్ కూడా కల్టివేట్ అవుతాయి. వాళ్ళు రాత్రిపూట పడుకునే ముందు స్టోరీ చెప్పడం, లేకుంటే కొన్నిసార్లు అరే మొబైల్ వాడొద్దని చెప్తూ ఉంటే ఖచ్చితంగా డిఫరెంట్ బాండింగ్ ఏర్పడుతుంది. మై సిన్సియర్ రిక్వెస్ట్, వాళ్ళకి వీలైనంత వరకు ఫ్యామిలీ బాండింగ్ పెంచడానికి రిలేటివ్స్ కానీ మన బంధువర్గానికి ఎక్కడో ఒకటి కనెక్ట్ చేస్తూ పంపించండి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ది, ఫ్యామిలీ కనెక్షన్స్ పెంచుకోండి. కేవలం బంధువులతో మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నంతసేపు ఒక సండే, అరే ఈరోజు ప్రతిరోజు అమ్మాయి డిన్నర్ చేస్తుంది కదా, ఈరోజు మనం చేద్దాం, ఈరోజు స్పెషల్ స్నాక్ ఏదైనా ఒకటి చేద్దాం, ఈరోజు మన ఇద్దరం కలిసి ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం, లేకుంటే కార్ వాష్ చేద్దాం, లేకుంటే గార్డెనింగ్ చేద్దాం. ఇలా ఫ్యామిలీ బాండింగ్ పెంచుకునే విధంగా ఏదైనా ప్లాన్ చేయండి. దిస్ ద థర్డ్ థింగ్. ఇప్పుడు నేను యుఎస్లో ఉన్నాను. ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఇక్కడ చాలా వరకు వాళ్ళు తిన్న ప్లేట్ వాళ్ళే కడుకోవాలి. బికాస్ మనకి ఇక్కడ హెల్పర్స్ ఉండరు. తల్లి కొంతవరకు చేస్తుంది, మిగతావన్నీ వాళ్ళు ఇండిపెండెంట్గా తయారు చేయడానికి పిల్లలు వాళ్ళ రూమ్ను వాళ్ళే సెట్ చేసుకుంటారు. పిల్లలు తిన్న ప్లేట్స్ని కానీ లేకుంటే కిచెన్లో హెల్ప్ కానీ వాళ్ళు చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. మన దగ్గర కొంతమంది ఎలా కూర్చుంటారంటే, ఇప్పటికి కొంతమంది హస్బెండ్స్, ఐ ఫీల్ అషేమ్ టు షేర్ దిస్, ఎలా అంటే హాల్లో కూర్చొని ఏమే గ్లాస్లో వాటర్ తీసుకురా అంటే ఇప్పటికి గ్లాస్లో వాటర్ తీసుకొచ్చే దాంట్లో ఇంకా మనం ఉన్నాం. అంటే నేను కంపేర్ చేస్తున్నాను కాదు, కానీ కొద్దిగా పిల్లల ముందు ఈ యాక్టివిటీస్ అన్ని మనం కనుక ప్రాపర్గా చేసుకుంటే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఓకే, సో ఫస్ట్ ఇది డిజిటల్ డిటాక్స్. సెకండ్ది ఈ సమ్మర్ వెకేషన్లో వీలైనంత వరకు గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకో లేకుంటే రిలేటివ్స్ దగ్గరకో పంపించడం ద్వారా వాళ్ళకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. లేకుంటే ఈ రోజుల్లో ఫేస్బుక్లోనో లేకుంటే సోషల్ మీడియాలోనో దాదాపుగా 1000 మంది ఉన్నారు, కానీ మనం ఒంటరిగా ఉంటున్నాం. అదే ఇక్కడ ప్రాబ్లం. దయచేసి ఆ పిల్లలకి అది తీసుకురాకండి. మొన్నే ఒక సోషల్ మీడియా ఆర్టికల్ వచ్చింది, ఒక యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేస్తే చాలా మంది డిప్రెషన్ లేకుంటే స్ట్రెస్ కో గురవడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా ట్రాప్ లో పడ్డం అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మీ పిల్లలు ఆ సోషల్ మీడియా ట్రాప్ లో పడకూడదు. సార్ మనం కూడా యూజ్ చేస్తున్నాం అంటే మనం ఇంకా ట్రాప్ లో లేము. హానెస్ట్గా చెప్పాలంటే మనం ట్రాప్ లో లేము. ఇప్పుడు మనం కావాలంటే ఇప్పటికిప్పుడు మనం ఫోన్ పెట్టేసి వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడడమో వెళ్ళి ఫ్రెండ్స్ తో టైం పాస్ చేయడం మనం చేయగలుగుతాం. కానీ ఈ పిల్లలు తెలియకుండా ట్రాప్ లో పడిపోయి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటేనే నేను తోపు, నాకు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో నాకు లైక్స్ వస్తేనే నాకు హ్యాపీ, కామెంట్స్ వస్తే నాకు హ్యాపీ అనే ట్రాప్ లో ఉన్నారు. అర్థమైందా గ్యాప్? సో అది ఫ్యామిలీ కనెక్షన్స్ పెంచే విధంగా. తర్వాత మీ ఫ్యామిలీ బాండింగ్ పెంచుకునే విధంగా ఒక్కసారి చూడండి.
లలిత గారు, ఒక చిన్న డౌట్ సార్, పిల్లల్ని హాస్టల్లో ఉంచడం వల్ల మంచిదేనా ఒకసారి చెప్పండి సార్. అమ్మా, నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, దాన్ని వీళ్ళందరూ రాంగ్ గా తీసుకున్నారు. ఆల్రెడీ హాస్టల్లో ఉండే పిల్లలు డీమోటివేట్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళ కోసం ఒక వీడియో పెట్టాను. హాస్టల్లో ఉండే పిల్లలు డీమోటివేట్ అవ్వకూడదు కాబట్టి. సెకండ్, ఇది హాస్టల్లో ఉంచొచ్చా లేదా అంటే, మీకు 200% ఫ్లెక్సిబిలిటీ ఉంటే మాత్రం ఫస్ట్ పిల్లలు మీ దగ్గరే పెరగాలండి. కాకుంటే ఇక్కడ వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయ్యి మానిటర్ చేయలేక వాడు లేదా పాప కానీ బాబు కానీ ఎక్కువగా స్క్రీన్కి అడిక్ట్ అయిపోయి అసలు ఇంట్లో మాట వినకుండా ఉండడం వల్ల చాలా మంది పేరెంట్స్ తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తున్నారు. అర్థమైందా? ఇక్కడ అసలు హాస్టల్ అనే కల్చర్ నేను చూడలేదు. ఇప్పుడు నేను ఉండే యుఎస్ లో హాస్టల్ అనే కల్చర్ చూడలేదు. మొన్న పేరెంట్స్ తో మీట్ అండ్ గ్రీట్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళని అడిగాను, మీరు ఎలా చేస్తారంటే, ఏదేమైనా మా దగ్గర ఉంటారు సార్, 15 years వరకు మా దగ్గర ఉంటారు. ఆ 15 years ఉండడం వల్ల ఖచ్చితంగా పిల్లలన్నాక కొద్దిగా అటు ఇటు డైవర్షన్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అది హ్యాండిల్ చేస్తున్నారు. వాడు మొండిగా ఉంటున్నాడు, హ్యాండిల్ చేస్తున్నారు. వాడు స్క్రీన్ కొద్దిగా ఎక్కువ యూజ్ చేస్తున్నాడు, దాన్ని కంట్రోల్ చేస్తే హ్యాండిల్ చేస్తున్నారు. ప్రతిదీ వాళ్ళ దగ్గరే పెట్టుకుని హ్యాండిల్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ సెండింగ్ టు, అసలు రెసిడెన్షియల్ హాస్టల్ అనేది లేదు అక్కడ. అర్థమైందా? నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా ఆల్రెడీ హాస్టల్లో కొంతమంది పిల్లలు మగ్గిపోతుంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి మాత్రమే చెప్పాను తప్ప, ఆ తర్వాత దాన్ని తీసుకొని ఈ సోషల్ మీడియాలో ఖాళీగా కూర్చున్న వాళ్ళందరూ కలిసి ఈయన హాస్టల్లో ఎంకరేజ్ చేస్తాను. నేను హాస్టల్ ఎంకరేజ్ చేయట్లేదు. ఫస్ట్ 200% మీరు ఇంట్లో ఉండే ఆ బాండింగ్ పెంచుకోవచ్చు. కానీ పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు మాట వినకుండా, నేను స్కూల్కి వెళ్ళను, నేను అసలు చదవను, నేను ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా, రోడ్డు మీదకి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటా, ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటా అని చెడు దారుల్లోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులు మాట వినకుండా ఎక్కడ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అనుకునే వాళ్ళకి మాత్రమే అదొక ఆప్షన్. ఇది ఫస్ట్ది. సెకండ్ది, సార్ మేమిద్దరం కొద్దిగా పల్లెటూరులో ఉంటున్నాం, ఇక్కడ చదువులు అంత బాగుండవు, సో మేము అలా అని సిటీకి రాలేము సార్, ఇక్కడుండే కొన్ని కారణాల వల్ల అని కొంతమంది, నేను ఇప్పుడు కొన్ని హాస్టల్స్కి వెళ్ళి క్లాస్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు సెషన్ తీసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా మీటింగ్కి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఎందుకు జాయిన్ చేశారంటే, సార్ మేము ఎక్కడో ఆర్లగడ్డ లాంటి ప్లేస్లోనో లేకుంటే నిజామాబాద్ లాంటి మారుమూల పల్లెటూరులో, ఇంకా పల్లెటూరులో ఉంటున్నాం సార్, మాకు కొద్ది పొలాలు ఉన్న ఈ కష్టాల వల్ల ఎక్కడ వీడు ఇక్కడ ఉంటే ఆ చదువులు కరెక్ట్గా ఎక్కకపోయినా లేకుంటే వాడు చెడుదారిలోకి వెళ్తాడని చెప్పి అక్కడ ఉంటే కనీసం ఉదయం నుంచి సాయంత్రం ఒక రొటీన్ ఉంటుందని చెప్పి అలా జాయిన్ చేస్తున్నామని చెప్పి చాలా మంది పేరెంట్స్ చెప్తున్నారు. సో ఇక్కడ ఏది రైట్ రాంగ్ అనే వర్షన్ కాకుండా నేను మాత్రం వాళ్ళని మీ దగ్గర ఉంచుకొని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, 200% చేయగలుగుతారంటే మాత్రం 200% దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నో సెకండ్ థాట్. ఓకేనా? కాకుంటే మీ చేయి దాటిపోతున్నారు, మితిమీరిపోతున్నారు, అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాం, నా మాట కూడా వినట్లేదు అనుకోనుంటే అప్పుడు చాలా మంది హాస్టల్స్ పంపిస్తున్నారు చదువు పరంగానే. శ్వేత గారు, అదేనండి, ఐ మీన్ విలేజ్ వీఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ స్కూల్స్ ఫర్ దేర్ స్టడీయింగ్, సో ఐ సెండ్ మై ఎల్డర్ డాటర్ ఇన్ హాస్టల్ ఫర్ ఓన్లీ స్టడీస్. ఎస్, నేను అది కూడా ఒప్పుకుంటాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత మనం ఎలా బాండింగ్ క్రియేట్ చేసుకున్నాం, ఆ తర్వాత వాళ్ళతో ఇంకెంత బాగుంటున్నాం అనే దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో హాస్టల్ అనేది మీకు అసలు ఏ ఫ్లెక్సిబిలిటీ లేక, ఏ వెసులుబాటు లేక అక్కడ ఇంకా పిల్లలకి బెస్ట్ ఇవ్వాలన్న ఆప్షన్ లో మనసు చంపుకొనే ప్రతి పేరెంట్ పంపిస్తున్నారు. ఎవరికి డబ్బులు ఎక్కువ లేకుంటే పిల్లల్ని ఏగలేక కాదు. ఓకేనా? సో ఇది హాస్టల్ అనేది కేవలం ఇండివిజువల్ డెసిషన్ బేస్ చేసుకుని ఉంటుంది తప్ప మంచిదా చెడ్డదా అనే ఆప్షన్ ఎవరిని అడగండి దయచేసి. హాస్టల్ పంపించడం మంచిదా చెడ్డదని మాత్రం అడగబడకండి. మీకు మీ వెసులుబాటులో ఆ పిల్లలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, సీతా ఓలేటి గారు, సార్ పిల్లలకి మంచి గేమ్స్ అండ్ మోరల్ స్టోరీస్ ఉండే క్లాస్ కండక్ట్ చేయండి. యా 200% అండి. ఇప్పుడు అలాగో సమ్మర్ మీ అందరికీ ఓకే అనుకుంటే మేము ఆల్రెడీ సమ్మర్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆన్లైన్లోనే ఉంటుంది, వాట్సాప్లో వాళ్ళకి కంప్లీట్ గా స్క్రీన్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండే యాక్టివిటీస్ మాత్రమే మనం ఇచ్చే విధంగా చేస్తుంటాం. సో డెఫినెట్ గా అది మీకు బాగా హెల్ప్ అవుతుందండి. వెంకట్ మాధవి గారు, గుడ్ ఈవినింగ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? మాధవి పుట్ట గారు, సో వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలంటే, సమ్మర్ వర్క్ షాప్స్ ద్వారా పరిచయం కొంతమంది సోషల్ మీడియాలో నాకు ఫ్యామిలీ ఫామ్ అయ్యారు. దట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్. సో కమింగ్ బ్యాక్, సమ్మర్ లో మీకు కనుక నిజంగా సార్ పిల్లల్ని స్క్రీన్ కి అంటే డిజిటల్ డిటాక్స్ నుంచి బయటికి డిజిటల్ డిటాక్స్ చేపిస్తూ వాళ్ళని ఫ్యామిలీ బాండింగ్ పెంచుతూ ఇంకేమన్నా ఫన్ ఓరియంటెడ్ ముందే చెప్తున్నాను, ఫన్ ఓరియంటెడ్ గా కావాలి అంటే మాత్రం డెఫినెట్ గా మేము
సమ్మర్ వర్క్షాప్స్ ఉంటాయి. అది మీకు ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో మీకు అప్డేట్ ఇస్తాను. డెఫినెట్గా మీరు దాంట్లో మీ పిల్లల్ని జాయిన్ చేసి హ్యాపీగా రోజుకి ఒక ఇన్నోవేటివ్ లెర్నింగ్, ఫన్ లెర్నింగ్ ద్వారా అది చేయొచ్చండి. సో ఫస్ట్ ఇది డిజిటల్ డిటాక్స్ మ్యాండేటరీగా చూడండి. పిల్లలు 45 రోజులు కనుక ఫోన్లకు అడిక్ట్ అయ్యారు, ఫోన్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారు, తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, లేచిన దగ్గర నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చొని ఉంటున్నారంటే మాత్రం ఇట్స్ హై టైం. దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మీరు నేను భరించలేం. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ బాండింగ్ పెంచండి. తర్వాత వీలైనంత వరకు ఆ హాలిడేస్ లో పిల్లల చేతే కిచెన్ వర్క్స్ కానీ క్లీనింగ్ వర్క్స్ కానీ ఇలా చేపించే విధంగా ఒక్కసారి చూడండి. దాని ద్వారా వాళ్ళ కొద్దిగా లైఫ్ సైకిల్ కూడా చాలా బాగుంటుంది. దెన్ ఫోర్త్ది ఏదో ఒక హ్యాబిట్ లేదా ఏదో ఒక స్పోర్ట్ అలా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఆ టైంలో. ఎందుకు సార్ అంటే 200% వాళ్ళకి రోజంతా ఖాళీగా ఉంటారు కాబట్టి ఏదైనా ఇన్నోవేటివ్గా ఇంట్లో ఆడే చిన్న గేమ్ అవ్వచ్చు, లేకుంటే బయట ఆడే ఒక స్పోర్ట్ అవ్వచ్చు, దాంట్లో వాళ్ళని పంపిస్తే ఫిజికల్ యాక్టివిటీస్లో మాత్రం వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీస్లో ఇది 4th వన్. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళని మీరు స్కేటింగ్ పంపిస్తారా, లేకుంటే బాస్కెట్బాల్ పంపిస్తారా, లేకుంటే ఇంకేదన్నా పంపిస్తారా, మీ ఇష్టం. వీలైనంత వరకు వాళ్ళని ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీస్ లో మాత్రం. ఎందుకంటే స్కూల్ అనుకోండి, ఉదయాన్నే లేచి సాయంత్రం దాకా వెళ్ళేసి మళ్ళీ వచ్చి కొద్దిగా ఫిజికల్ గా ఎనర్జీ బర్న్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా బాగుంటారు. దయచేసి మా పిల్లల్ని అందరూ తిడుతున్నారు, బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలి? అందరు ఎందుకు తిడుతున్నారు ఫస్ట్ దానికి కారణాలు ఎత్తుక్కొని దాన్ని సాల్వ్ చేయడానికి చూడండి తప్ప అంటే ఒకవేళ వాళ్ళు హైపర్ యాక్టివ్ గా బిహేవ్ చేస్తున్నారా దానికి ఫస్ట్ సొల్యూషన్ తీసుకురండి. వాళ్ళు ఏ ప్రాబ్లం మీద అదేనండి తల్లూరి గారు, ఫస్ట్ వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అది చూడండి. మీ వల్ల కావట్లేదు అంటే ఫస్ట్ కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ అండ్ గెట్ యువర్ సపోర్ట్. అర్థమైందా? సో వాళ్ళని ఫిజికల్ గేమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ చేసే విధంగా దిస్ ద 4th వన్. 5th వన్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళని వీలైతే ఏదో ఒక వాలంటరీ వర్క్కి ఎంగేజ్ చేయండి. సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయించండి. ఈ సమ్మర్లో సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయించండి. సోషల్ యాక్టివిటీస్ అంటే ఎలాగంటే ఫస్ట్ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లో ఒక 4 సండేస్ ఉంటాయి. ఆ 4 సండేస్లో 2 సండేస్ ఒక సండే ఓల్డేజ్ హోమ్కి వెళ్దాం. మనమే ఉదయాన్నే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఆ రోజు ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తుందాం. ఏ బర్త్డే ఈవెంట్ కాదు, ఏది కాదు, ఊరికి వెళ్ళి టైం స్పెండ్ చేసుకుందాం. సెకండ్ది, ఇంకో సండే రోడ్డు మీద ఎవరికైనా మనం స్లిప్పర్స్ లేవు, సండే టైంలో చాలా సమ్మర్లో స్లిప్పర్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం డాడీని అడుగో లేకుంటే ఇంట్లో మనం మనీ సేవ్ చేసుకొని ఒక 10 స్లిప్పర్స్ కొని రోడ్డు మీద వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేద్దాం. అలా ఒక సోషల్ యాక్టివిటీ కానీ, లేదా ఒక గుడిలో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక మసీదులో కానీ చర్చ్లో కానీ ఒక ఈవెంట్ జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రసాదం ఇస్తూ ఉంటారు కదా, మనం ఈసారి వెళ్ళి అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర నిలబడి వాళ్ళకి ప్రసాదం మనం పెడదాం. నేను తీసుకెళ్తా, అక్కడ నేను రిక్వెస్ట్ చేస్తా, మా అబ్బాయి పెడతాడండి, మా అమ్మాయి పెడతారని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ ప్లస్ వాలంటరీ వర్క్ లో ఇన్వాల్వ్ చేయండి. అర్థమైందని చెప్పేది ఇది 5th పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంపతి అనేది వీళ్ళకి 200% మ్యాండేటరీ అండి. ఈ పిల్లలకి స్కూలింగ్ లో కూడా ఎంపతి ఎంత బాగా నేర్పిస్తున్నారంటే బెస్ట్ పార్ట్ మన దగ్గర మిస్ అయ్యేది. ఆ ఎంపతిని ఒక వాలంటరీ వర్క్ రూపంలోనో, ఆ ఎంపతిని ఒక సోషల్ యాక్టివిటీస్ రూపంలోనో ఖచ్చితంగా అలవాటు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో టిఫిన్ చేసుకుంటారు. ఆ రోజు అమ్మ వీలైతే ఒక 4గురికి ఉప్మా ఎక్కువ చేసి ఒక బాక్స్లో ప్యాకెట్ బాక్స్ లో పెట్టి, అరే బయటికి వెళ్ళి ఒక 4గురికి ఇచ్చేసారా, ఆఖరికి మన ఇంటి దగ్గర ఉండే స్వీపర్ కవ్వచ్చు, లేకుంటే రోడ్డు దగ్గర టెంపుల్ దగ్గర ఉండే ఒక బెగ్గర్ కవ్వచ్చు, ఎవరికైనా ఒక 4గురికి ఇచ్చేసారా అని చెప్పి తల్లి ఎంకరేజ్ చేసే విధంగా మన ఇంట్లో ఉండేవి. ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ అంటే ఏదో ₹1,00,000 తీసుకెళ్లి దానం చేయమని చెప్పట్ల, మనకి వీలైనంత వరకు. ఇప్పుడు వాలంటరీ వర్క్ అంటే నేను ప్రసాదం మనం వండి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉండే చర్చ్ దగ్గరకో, లేకుంటే మసీద్ దగ్గరకో, లేకుంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు చేసే దగ్గర సార్ నేను కొద్దిగా సపోర్ట్ చేస్తానని చెప్పి చేపించండి. అలాంటివి ఏదైనా చేస్తే పిల్లలకి 200% గొప్ప వాల్యూలు వస్తాయండి. అర్థమైందా? దయచేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 విషయాలు, ఫస్ట్ది డిజిటల్ డీటాక్స్. వీలైనంత వరకు వాళ్ళని స్క్రీన్ కి దూరంగా, మొబైల్ కి దూరంగా ఈ సమ్మర్ వెకేషన్ ని అద్భుతమైన మెమరీస్ తో చేసే విధంగా ఇది ప్లాన్ చేయండి. సెకండ్ది, వీలైనంత మంది మన బంధువర్గాన్ని కనెక్ట్ చేస్తూ, అది అమ్మమ్మలు, నానమ్మలు, లేకుంటే మామయ్యలు, పిన్నులు, వీళ్ళెవ్వరి దగ్గరికైనా వీళ్ళని పంపించండి.
ఒక 2 రోజులకో 3 రోజులకో వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కదా. మూడోది అతి ముఖ్యమైనది, వీళ్ళంతా ఫ్యామిలీ బాండింగ్ పెంచుకునే విధంగా కుకింగ్ మీరు కలిసి చేయండి, క్లీనింగ్ కలిసి చేయండి, లేకుంటే ఇంకేదైనా ఒక చిన్న గేమ్ని మ్యూజికల్ చైర్స్ లాంటిది ఇంట్లో కలిసి ఆడుకునే విధంగా ఫ్యామిలీ బాండింగ్ పెంచుకోండి. నాలుగోది అతి ముఖ్యమైనది, ఏదో ఒక స్పోర్ట్నో గేమ్నో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంట్లో మాత్రం కూర్చోబెట్టి వాడిని ఎండ కదా వాన కదా అని చెప్పి అక్కడే ఆపకుండా వీలైనంత వరకు వాళ్ళని ఏదో ఒక స్పోర్ట్ ఆర్ గేమ్లో ఎంగేజ్ చేయండి. ఐదోది సోషల్ యాక్టివిటీస్లో ఈ సమ్మర్ వాళ్ళు ఎలా ఫ్రీగా ఉంటారు కాబట్టి సోషల్ యాక్టివిటీస్లో భాగంగా వీలైనంత వరకు చేయండి. ఇంకా నేను సింపుల్గా చెప్తాను, ఒక 4 పెరుగు ప్యాకెట్లు తీసుకోండి. హానెస్ట్గా చెప్తాను, 4 పెరుగు ప్యాకెట్లు తీసుకోండి. 4 పెరుగు ప్యాకెట్తో వీలైతే ఒక గిన్నెడు మజ్జిగ అవుతాయి కదా. మీ ఇంటి ముందు ఎక్కడ వద్దు, మీ ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసి అక్కడ పెట్టి ఒక 10 ప్లాస్టిక్ గ్లాసులో లేకుంటే 2 స్టీల్ గ్లాసులో పెట్టి మజ్జిగ మీ అబ్బాయి చేత ఇప్పించండి. 4 పెరుగు ప్యాకెట్లు లేకుంటే ఒకటి 30 రూపాయలు 40 రూపాయలు లెక్క, లేకుంటే 50 రూపాయలు వేసుకోండి. 200 రూపాయలు అయితే వాడు మజ్జిగ మొత్తం తయారు చేసి ఆ రోజు పిల్లల చేత రోడ్డు మీద మీ ఇంటి ముందే చిన్న టేబుల్ వేసి ఎవరికైనా మజ్జిగ కావాలంటే వచ్చి తాగండి అని చెప్పి పెట్టమనండి. వాడు 1 గంట కూర్చుంటే ఆ మజ్జిగ అందరికి వాడే సర్వ్ చేస్తూ ఉంటే వాడికి కలిగే ఆనందం వేరు. చిన్న యాక్టివిటీ, అర్థమైందా? ఒకరోజు ఇడ్లీ పిండి పెట్టినప్పుడు, అరే నాన్న రా ఈరోజు నువ్వే ఇడ్లీ పెట్టు, నీ చేతితో ఇడ్లీ పెట్టు అని చెప్పి వాడి చేతికి ఇచ్చి ఆ పాప చేతికి ఇచ్చి ఇడ్లీ పెట్టించి ఆ 4 ప్లేట్స్ తీసుకెళ్ళి వాడి చేత ఇవ్వనండి. అసలు వాడికి కలిగే ఆనందం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం ఎందుకు అవన్నీ మిస్ అవుతున్నాం? పిల్లలకి సమ్మర్ వెకేషన్లో ఎంపతి డెవలప్ చేయాలంటే ఇటువంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయండి. ఇంకా మీకు భవిష్యత్తులో లేదా సమ్మర్ని సార్ ఫన్ ఓరియంటెడ్గా ఇంకేమైనా యాక్టివిటీస్ ఉన్నాయంటే నేను సమ్మర్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాను. అప్పుడు మీకు అప్డేట్స్ పెడుతూ ఉంటాను. డెఫినెట్గా మీకు దాంట్లో కూడా హెల్ప్ అవుతుంది. నేను ఈ కమింగ్ వీక్లో మీకు సమ్మర్ క్యాలెండర్ ఇస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళు జస్ట్ ఎస్ అని టైప్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ కమింగ్ 1 వీక్ లోపల మీకు సమ్మర్ క్యాలెండర్ ఫర్ కిడ్స్ ఏమేం చేస్తే బాగుంటుంది, సమ్మర్ క్యాలెండర్ హెల్ప్ చేయాలి కదా. స్కూల్కి ఎలాగ కరికులం ఉంటుందో సమ్మర్ కూడా ఇది ఎందుకు సార్ మా అంత బౌండరీస్ ఎందుకు ఇస్తారు, సమ్మర్ని వాళ్ళు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయమని నేను చెప్తున్నాను, కానీ మొబైల్తో కాదు, టీవీతో కాదు. అదొక్కటే నా ప్రాబ్లం. అర్థమైంది నేను చెప్పేది? ఎంజాయ్ చేయమని నేను ఇప్పుడుదా చెప్పినవన్నీ ఎంజాయ్ చేయమని, అంతేగాని వాళ్ళు కూర్చొని మ్యాథ్స్ ట్యూషన్ పెట్టించండి, సైన్స్ ట్యూషన్ పెట్టించండి నేను చెప్పలేదు. అది కాదు, ఖచ్చితంగా వాళ్ళని ఎంజాయ్ చేయించడానికే, కానీ అది ప్రొడక్టివ్గా ఉండాలి. అంతేగాని వాళ్ళు బానిసలు చేసే విధంగా చేయకండి. ఒకవేళ నిజంగా మీకు సమ్మర్ క్యాలెండర్ కావాలంటే మీరందరూ ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. నేను నెక్స్ట్ వీక్లో వీడియో రిలీజ్ చేస్తాను. ఆ వీడియోలో మీకు గివ్ అవే ఇస్తాను. సమ్మర్ క్యాలెండర్ మొత్తం ప్లాన్ చేసి మీకు అది ఇస్తాను. విత్ ఇన్ 1 వీక్లోనే, ఎక్కువగా టైం వేస్ట్ చేయను. ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ మంత్ ఎండ్ నుంచి మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయాలి కాబట్టి పేరెంట్స్ అందరికి ఉపయోగపడే విధంగా సమ్మర్ క్యాలెండర్ ఒకటి చేసి మీకు ఇస్తాను. అలాగే సూన్ ఐ థింక్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో లేదా ఇప్పుడు వీలైతే ఇప్పుడైనా చేస్తాను. ఒక వాట్సాప్ కమ్యూనిటీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను. వాట్సాప్ కమ్యూనిటీలో మీరందరూ దాంట్లో ఫస్ట్ది మీ ప్రైవసీ మీకు ఉంటుంది. మీ నెంబర్ ఎవరికి తెలియదు, కానీ ఓన్లీ నేను పెట్టే పోస్టులు మాత్రం మీకు వస్తూ ఉంటాయి. అది నేను ఒక్కసారి ప్లాన్ చేసి మీకు ఆ డీటెయిల్స్ కూడా పెడతాను. వీలైతే ఈరోజు రాత్రి కల్లా ఈ డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్స్ పెడుతూ ఉంటాను. నా వర్క్షాప్ డీటెయిల్స్ అవ్వచ్చు, లేకుంటే ఎప్పటికప్పుడు పిల్లలకి పేరెంట్స్కి ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ అన్ని ఆ కమ్యూనిటీలో పెడుతూ ఉంటాను. మీరు ఒక 1 అవర్ తర్వాత వచ్చి ఆ డిస్క్రిప్షన్లో పైన కమ్యూనిటీ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయగా మీరు డైరెక్ట్గా కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. మీ నెంబర్ ఎవరికి కనపడదు, కేవలం నా సైడ్ నుంచి మాత్రం మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అది నేను ఇచ్చే మీకు ఒక గిఫ్ట్ అండి. దీని ద్వారా ఏంటంటే ఫేస్బుక్లో ఎప్పుడైనా నోటిఫికేషన్స్ ఇవన్నీ మిస్ అయినా కూడా వాట్సాప్లో ఎప్పుడు మనం టచ్లో ఉండొచ్చు. నా ద్వారా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ లైవ్. ఐ థింక్ ఆల్రెడీ లేట్ అయిపోతున్నట్టుంది. డెఫినెట్లీ నేను ఎలాగో యుఎస్లో ఉంటున్నాను. యుఎస్లో ఎవరన్నా కలవాలనుకున్నా, యుఎస్లో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళకి, నేను లాస్ట్ వీక్ నేను ఒక మీట్ చేశాను. సాటర్డే రోజు డాలస్లో లిటిల్ ఎల్మ్ అనే ప్లేస్లో ఒక మీట్ చేస్తే ఒక 20 ఫ్యామిలీస్ వచ్చాయి. దాని తర్వాత రోజు కెరల్టన్ అనే ప్లేస్లో ఇక్కడ ఒక మీట్ చేస్తే అక్కడ ఒక 6 ఫ్యామిలీస్ వచ్చాయి. రేపు మళ్ళీ 28, 29, 30 ఈ 3 రోజులు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు టెక్సస్లో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయండి. ఖచ్చితంగా మీరు హ్యాపీగా, నేను వాళ్ళకైతే 4 to 5 hours టైం ఇచ్చాను. అందరం కూర్చొని హ్యాపీగా చిల్అవుట్ అవుతూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వాళ్ళకుండే డౌట్స్ వాళ్ళని దిగించి నేను కొన్ని నేర్చుకున్నాను. అది చాలా బాగా జరిగింది. సో 28th రోజు ఆస్టిన్లో ఉంటాను, 29th రోజు హ్యూస్టన్లో ఉంటాను, 30th రోజు మళ్ళీ ఆస్టిన్లో ఉంటాను. ఈ 3 రోజులు అక్కడ ఉంటాను. ఏప్రిల్ 19th, ఏప్రిల్ 3rd వీక్
17th నుంచి 20th వరకు న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, వర్జీనియా ఈ ప్లేస్లో ఉంటాను. ఒకవేళ మీరెవరన్నా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేదా నేను ఒక నెంబర్ నేను పోస్ట్ చేస్తాను, ఆ కమ్యూనిటీ అక్కడ ఉంటుంది, అక్కడ మీరు వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఈ ప్లేస్లో ఉండే తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చి హ్యాపీగా మనం కలవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. హ్యాపీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అండ్ షేరింగ్ యువర్ రెస్పాన్స్ యాజ్ వెల్. వన్స్ అగైన్ సమ్మర్లో మాత్రం పిల్లల్ని మొబైల్కి అడిక్ట్ చేయనియొద్దు. వాళ్ళు అవుతానన్నా అది మీ బాధ్యతగా వాళ్ళని కాపాడుకోండి. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకునేది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.